ఒంటరితనం లోన్లీనెస్ కేవలం సింగిల్ లైఫ్లోనే కాదు, ఈవెన్ మ్యారిటల్ రిలేషన్షిప్లో కూడా ఒంటరితనం ఉంటుంది. లోన్లీనెస్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నా, ఒకే బెడ్ మీద పడుకున్నా, ఒకే టేబుల్ పైన తింటున్నా మనసులు మాత్రం దూరంగానే ఉంటాయి. లోన్లీగా ఫీల్ అవుతారు. అంటే ఒంటరితనం అనేది వాళ్ళ వెనకాల ఉంటుంది. చెప్పాలంటే లోన్లీనెస్ అనేది ఫిజికల్ డిస్టెన్స్ వల్ల రాదు, ఇమోషనల్ డిస్టెన్స్ వల్ల వస్తుంది. మాట్లాడుతున్నాం కానీ ఆ మాటల్లో మనసు లేదు, హెల్తీ ఎమోషన్స్ లేకపోవడం, కేవలం తిన్నావా, ఎప్పుడొచ్చావు, పని అయిపోయిందా, ఇలాంటి సంభాషణ మాటలు కేవలము ఒక బాధ్యతలు మాత్రమే, ఇమోషనల్ కనెక్ట్ కాదు. మీలో ఒంటరితనం పోవాలన్నా, లోన్లీనెస్కు దూరంగా ఉండాలన్నా మీరు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. ఒకరి ఇమోషన్స్తో ఒకరు కనెక్ట్ అవ్వాలి. మీ మనసులో బాధని, ఎలాంటి సెన్సిటివ్ విషయాలనైనా ఒకరితో ఒకరు పంచుకునే ఆ సేఫ్టీ, ఇమోషనల్ సేఫ్టీ ఉన్నప్పుడే మీరు ఒంటరితనం అనేది మీకు దూరంగా ఉంటుంది. లేదంటే మీరు గంటల కొద్దీ ఇంట్లో ఒకే దగ్గర కూర్చున్నా, ఒకే దగ్గర ఉన్నా మీరు ఒంటరి వారిలాగానే ఫీల్ అవుతారు. మీరు 100 మందిలో కూర్చున్నా మీరు ఒంటరిగానే ఫీల్ అవుతారు. ఈ రోజు నుంచి మీరు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. లేదా మీలో ఎంత ప్రేమ ఉన్నా ఒంటరితనం మాత్రం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. మీరు ఒంటరిగానే మిగులుతారు. అవునంటారా కాదంటారా? స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.